హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఎ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ, ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే, కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి. ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి. అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ అదే. సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి. మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 పాసులు కావాలంటున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు. పార్లమెంట్లో నేను అప్పుడు ఎంపీని కాదు, కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది. సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే, స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి. కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో. నేను ఒకసారి అనుకున్న, ఒక జర్నలిస్ట్కు పాస్ ఇచ్చిన మాకెందుకు ఇయ్యారా అని. అంటే వాళ్ళు 20-25 ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు, వాళ్ళు దీన్ని అగౌరవపరచరు, వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు. Welcome to the world of opportunities, where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.